ఎస్ రామ్నాథ్ గారు ఒక్క విషయం చెప్పండి, తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం మనం. మీకు ఈ కష్టాలు ఎదురైనప్పుడు నా కథ, నన్ను చూడండి, నా కథ వినండి, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పడం ద్వారా నిజంగా ఆ కష్టాలను ఎదుర్కొని ఒక మనిషి మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. ఎలా ఇన్స్పిరేషనల్ స్పీచ్గా తీసుకోవచ్చు దీన్ని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఈ స్థాయిలో ర్యాలీ అయ్యారంటే కార్యకర్తలు ప్రజలంతా కారణం ఏంటంటే ఆయన చూపిన ఆ ధైర్యమే. ఆ ధైర్యమే చూసి ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకుడితో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందని వచ్చారు. ఆ ఇన్స్పిరేషన్ తోని ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నారు. సరే 5 ఏళ్ళు ఏదో జరిగింది, నెక్స్ట్ చేస్తానంటున్నారు కాబట్టి గ్యారంటీ కార్యకర్తల వరకు అయితే ధైర్యం నింపే మాటలే మాట్లాడారు. మరి ముఖ్యంగా పోలీస్ కేసులు మీరు చెప్పినట్టు ఇందాక ఏదో చిన్న మాట ఫ్లోలో అటు ఇటు మాట్లాడాలన్న కూడా భయపడే పరిస్థితి. గతంలో అదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ఉరి తీయాలి, సైకో రకరకాలుగా అంత స్వేచ్ఛగా మాట్లాడారు. ఆ స్వేచ్ఛ లేకుండా మీడియా మాట్లాడేసింది, బయట నాయకులు మాట్లాడడం కాదు, డైరెక్ట్ మీడియా మాట్లాడడం మొదలుపెట్టింది. హెడ్లైన్లు పెట్టారు ఈశ్వర్ గారు. ఎవరో ఫ్లోలో అనలిస్టులు మాట్లాడారంటే అది వేరు అనుకోవచ్చు, వాళ్ళే ప్రమోట్ చేశారు. ఉరి తీయాలి, చంపేయాలి, రాళ్లతో కొట్టాలి, సైకో అని. ఈ రోజు ఆ స్వేచ్ఛ లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టాం, మేము ఉన్నామని ఇచ్చిన ధైర్యం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్పష్టంగా. కార్యకర్తలు అదే కోరుకుంటున్నారా? వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూసిన తరువాత రేపు దీనికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, కార్యకర్తలకు కూడా. ఇప్పుడు 2 ఉంటాయి ఈశ్వర్ గారు. ఇప్పుడు జరుగుతున్న దానికి అండగా ఉండడం ఒకటి, రేపు పవర్ లేక వచ్చిన తర్వాత ప్రతీకారం ఒకటి. ఇవి ప్రతీకారం అన్నది ఎలా తీర్చుకోవాలి, ఆర్గనైజ్డ్ గా చేసిన వాళ్ళ మీద తీర్చుకోవాలా, వ్యక్తుల మీద తీర్చుకోవాలా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది. అది దాంతో పాటు ఇందాక మీరు ఒక మాట చెప్పారు, పదే నష్టపోతున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు ఈశ్వర్ గారు. మొన్న ఎలక్షన్ అయితే గెలుపు లక్ష్మి వర్సెస్ క్రెడిబిలిటీ అనే దాని మీద జరిగింది. చంద్రబాబు నాయుడు గెలుపు లక్ష్మి కావాలనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ కావాలనుకున్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలో మీరు ఎతకండి, ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎలక్షన్ల ముందు అలాంటి మాట్లాడారు. 2028 తర్వాత మేము పింఛన్ పెంచుతామన్నారు. నేను అదే మరి అంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలా అని నా క్వశ్చన్. అంటే ఒక విధంగా గెలుపు లక్ష్మి అలిగి, అంటే నేను అవసరం లేదా మీకు, అంత లైట్ గా తీసుకుంటున్నారా అని ఎలిగిపోయేంత, పక్కకు వెళ్ళిపోయేంత పరిస్థితి తెచ్చారు. కాకపోతే ఒక్కటి గమనించండి, క్రెడిబిలిటీతో ఉండే వాళ్ళు మోసాలు చేసి అధికారంలో వచ్చే వాళ్ళకి మధ్య తేడా ఏంటంటే ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు నేను 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను అన్న ఆత్మవిశ్వాసంతో పనిచేశారు. వై నాట్ 175 అన్న మాటని ఆఖరి రోజు వరకు వినిపించారు. అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు, ఆయన సంతృప్తి పొందారు. నేను అన్ని చేశాను, చెప్పిన అన్ని చేశారు కాబట్టి ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేస్తారని. కానీ ఆఖరిలో కాలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి, 6 నెలలు తిరిగింది, వారానికి 2-3 మాటలు మాట్లాడేసి సంపద అంటారు, నాకు చోలో చెప్పండి అంటారు, అది అంటారు, ఇదంటారు, చౌకబార్ హామీలు అంటారు, రకరకాలుగా చేస్తూ ఆయన స్ట్రెస్ అవుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ పరిస్థితులు చూసిన తర్వాత మనకు తప్పనిసరిగా మళ్ళీ మన వైపు ప్రజలు వస్తారన్న ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండగలుగుతున్నారు. అంటే విశ్వసనీయతకు మానసికంగా ఇలాంటి ప్రశాంతత ఉంటుంది, మోసాలకి అలాంటి ఆందోళన నిత్యం వెంటాడుతూ ఉంటుంది.